యూసుఫ్ కూడా హై స్కూల్లో దొంగ ఓట్లు వేపిస్తున్నారనే ఉద్దేశంతో టీఆర్ఎస్ నాయకులు రవిచంద్రతో పాటు పాటి కౌశిక్ రెడ్డి కూడా అని చెప్తున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య అయితే తోపులాట అయితే జరుగుతుంది. పూర్తిగా అంటే దొంగ ఓట్లు వేస్తున్నారనే ఉద్దేశంతో పాటి కౌశిక్ రెడ్డితో పాటు అయితే ఒకరికొకరు కూడా దాడి చేసుకున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. పూర్తిగా అంటే ఇక్కడ నవీన్ యాదవ్ కాంగ్రెస్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ కూర్చొని ప్రభుత్వం కూడా దొంగ ఓట్లు వేస్తున్నారని కూడా ఒక ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అంటే దొంగ ఓట్లు వేస్తున్నారనే ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ఆఫీస్ వద్దకు వచ్చి అయితే ధర్నా చేశారు. కొద్దిసేపు అంటే పాడి కౌశిక్ రెడ్డి అట్లాగే ఎంపీ రాజ్యసభ ఎంపీ కూడా ఇక్కడికి వచ్చి రోడ్డుపై నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇక్కడికి విసుగూడ వద్దకైతే ఇద్దరు రావడం జరిగింది. దీంతో పూర్తిగా ఇక్కడైతే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు కూడా వాళ్ళిద్దరిని కూడా వారించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ నాయకులు ఇద్దరు వచ్చి నిరసన వ్యక్తం చేయడంతో ఇక్కడికి శ్రీశైలం యాదవ్ అట్లాగే వాళ్ళ సోదరుడు కూడా నవీన్ యాదవ్ సోదరుడు వెంకట్ కూడా ఇక్కడ రావడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ఇద్దరి మధ్య అయితే తోపులాట అయితే జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం విజువల్లో చూసుకోవచ్చు. పోలీసులు కూడా వాళ్ళని వారించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తుంది ఏంటంటే ఇక్కడ యూసుఫ్ కూడా హై స్కూల్ పక్కనే పోలింగ్ బూత్ ఉంది. దాని పక్కనే కాంగ్రెస్ ఆఫీస్ ఉండడంతో పూర్తిగా అంటే దొంగ ఓట్లను కూడా వీళ్ళు కావాలనే దొంగ ఓట్లు వేస్తున్నారని కూడా దొంగలకు ప్రోత్సహిస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. అయితే పూర్తిగా అంటే పోలీసు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఈ తోపులాటల్లో భాగంగా ఇక్కడ ఉన్న కొందరి పైన కూడా దాడి చేసినట్టుగా చెప్తున్నారు. అట్లా ఇక్కడికి మనతో మాట్లాడడానికి ఇక్కడ మాగంటి సునీత గారు ఉన్నారు. ఇది రద్దు చేయాలి. మీరు కూడా రిగ్గింగ్ చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అంత నీతి వాళ్ళ పని చేయాల్సిన అవసరమే లేదు మాకు. అట్లా ఉంటే మా ఆయన 3 సార్లు గెలిచేవాడే కాదు, ప్రజల ప్రేమతో మద్దతు ఇచ్చి గెలిపించుకున్నారు. గోపన్నని ప్రేమతో గెలిపించుకున్నారు. ఎవ్వరు కూడా ఇట్లా హింసించి ఇచ్చేలా సైక్యతతో గొడవలు ఆడపిల్లలు కానీ మొత్తం రాజ్యం తోపుడు వాళ్ళ నుంచి అందరినీ బెదిరించడమే. ఆడపిల్లలు అర్ధరాత్రి నడుస్తాండి వాళ్ళు కూడా ఏంటిది. పూర్తిగా ఇట్లా కాంగ్రెస్ కార్యకర్తలకు అట్లా బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పూర్తిగా అయితే ఒకరిపై ఒకరు దూషణల పరిమితం చేస్తున్నారు. అంటే కొంతమంది అయితే చెప్పులు కూడా చూపించడం జరుగుతుంది. ఇక్కడికే ఇప్పుడు వచ్చిన క్యాండిడేట్ అంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ మాగంటి సునీత కూడా మాట్లాడుతూ పూర్తిగా రౌడీ రాజ్యం చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. మనకు అయితే ఇక్కడ పోలీసులు అయితే ఇక్కడ వాళ్ళందరిపైన కూడా వారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరికి చెప్పినా ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సంధానించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక దశలో ఇక్కడ పూర్తిగా ఉద్రిక్త వాతావరణం చేసుకుంది. ఒకరిపై ఒకరు దాడులు చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తిగా అంటే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా ఇప్పటికీ పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని అంటే బీఆర్ఎస్ నాయకుల పైన కూడా దాడులు కూడా చేయడం జరిగింది. అయితే వాళ్ళందరినీ కూడా అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ సంబంధించిన వాళ్ళ తండ్రితో పాటు అతని సోదరుడు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అయితే చేరుకోవడం జరిగింది. వాళ్ళతో ఒకసారి మాట్లాడుచేద్దాం. బుర్కాలు వేసుకొని ఆడలో పంపిస్తుండు. నువ్వు మొగాను అయితే రారా కేటీఆర్, ఆడలో కాదు వచ్చారా కొడుకు. మా ప్రవేశంలోకి వచ్చి దాడి చేస్తారు. ఎవరు ఇబ్బంది పెట్టనండి. పొద్దున్న నుంచి పోలింగ్ మంచిగా జరిగింది. కావాలని వాళ్ళు వచ్చి వాళ్ళు సృష్టించారు. ఇది వాళ్ళు ఓపెన్ టైం సృష్టించొచ్చాం. మాగంటి సునీతను పోలీసులు బలవంతంగా తరలించిన సందర్భంలో పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆమె వ్యతిరేకంగా మాట్లాడడంతో పాటు మొత్తం అంటే కేటీఆర్ కేసీఆర్ డంగన్న విధాలు కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే కేటీఆర్ కూడా వ్యతిరేకంగా కూడా అందరూ ఇక్కడ వాళ్ళ నినాదాలు చేసి బీఆర్ఎస్ పార్టీతో పాటు
మాగంటి సునీత కూడా వ్యతిరేకంగా కూడా వీళ్ళు నినాదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్గా ఇదంతా చూసుకోవచ్చు మనం. ఎట్లా అయితే వీళ్ళందరూ కాంగ్రెస్ అభిమానులు ఎవరైతే ఉందో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పూర్తిగా రోడ్డుపైకి వచ్చి కేటీఆర్కి వ్యతిరేకంగా అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అయితే నినాదాలు చేస్తున్నారు. వీళ్ళందరూ చెప్తున్నది ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తుందంటే వీళ్ళంతా దొంగ ఓట్లు వేస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు. దాంతోపాటుగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వీళ్ళే బీఆర్ఎస్ వాళ్ళ దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నిస్తారని చెప్పి కూడా వీళ్ళు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అన్నీ చూసుకోవచ్చు పూర్తిగా. అంటే ఇక్కడ మనం విజువల్లో చూసుకున్నట్టయితే లాంగ్ షాట్లు అన్నీ కాంగ్రెస్ నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో అతను ఎలక్షన్లో మొత్తం ఇక్కడ నుంచే ఈ ఫంక్షన్ హాల్ నుంచే వాళ్ళు ఎలక్షన్ ఆఫీస్గా చేసుకొని కూడా ఇక్కడ నుంచే అన్ని ప్రచారాలు గాను కార్యకర్తలతో పాటు అందరినీ కూడా ఇక్కడ నుంచే ప్రచారానికి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ పక్కకే యూసుఫ్ కూడా హై స్కూల్ ఉండడంతో ఇక్కడ పక్కన ఉండే ప్రలోభాలకు గురి చేస్తున్నట్లుగా బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపించారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఎంపీ రవిచంద్ర కూడా ఇతర నాయకులు కూడా వచ్చి ఇక్కడ ఆందోళన చేయడం జరిగింది. ఈ ఆందోళనలతో ఇక్కడే ఉన్న అంటే కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నవీన్ యాదవ్ సంబంధించిన వాళ్ళ తండ్రితో పాటు వాళ్ళ బ్రదర్ అభిమానులు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళన అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉప ఎన్నిక ఈరోజు సాయంత్రం 6 గంటలతో ముగిసింది. అంటే కొన్ని చోట్ల చెదురుమూడు సంఘటనలతో తప్ప మిగతా చోట్ల అన్ని చోట్ల ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని కూడా పోలింగ్ అధికారులు అయితే తెలిపారు. అంటే ఒక 6 గంటల లోపు ఎవరైతే ఓటు వేయడానికి వస్తారో వాళ్ళందరినీ కూడా ఓటు వేసిన తర్వాతనే పోలింగ్ ముగిస్తామని చెప్పారు. ఆయా కేంద్రాల్లో ఎవరైతే లైన్లో నిలబడ్డారో వాళ్ళందరినీ కూడా పోలింగ్ ఓటు వేసిన తర్వాతనే అక్కడ ఆయా కేంద్రాల్లో పోలింగ్ ముగిస్తుందని కూడా ఇప్పటికే గతంలోనే రిటర్నింగ్ ఆఫీసర్లు తెలియజేయడం జరిగింది. అయితే కొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ కొందరు లైన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు. అయితే తాజాగా యూసుఫ్ కూడా హై స్కూల్ దగ్గర ఏదైతుందో అట్లాగే కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యాలయం ఏదైతుందో అక్కడ కొద్దిసేపు అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కాంగ్రెస్ వల్ల దొంగ ఓట్లు లాస్ట్ మినిట్లో దొంగ ఓట్లు వేపిస్తారనే ఆరోపణతో బీఆర్ఎస్ నాయకులు పాడి కౌశిక్ రెడ్డితో పాటు అట్లాగే రాజ్యసభ ఎంపీ రవిచంద్ర కూడా ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ కార్యాలయం ఎదుటిగా ధర్నా చేయడం అట్లాగే ఆందోళన చేయడం కూడా జరిగింది. కొద్దిసేపు కూడా ఇక్కడ ఘర్షణ వాతావరణం జరిగింది. ఎందుకంటే వీళ్ళన్నీ దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు కూడా ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. ఎందుకంటే పక్కన పోలింగ్ బూత్ ఉండడంతో వాళ్ళు ఇక్కడ నుంచే ఎక్కువగా దొంగ ఓట్లు వేస్తున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే కొద్దిసేపు క్రితమే అంటే మాగంటి సునీత కూడా ఇక్కడికి వచ్చి కొద్దిసేపు ఆందోళన చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆరోపిస్తుంది ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళే దగ్గర ఉండి కూడా వాళ్ళు దొంగ ఓట్లు వేపిస్తున్నారని వీళ్ళు ఆరోపిస్తున్నారు. దాంతో కొద్దిసేపు ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు కూడా వాగ్వేదాలు చేసుకోవడం జరిగింది. కొద్దిగా ఘర్షణ వాతావరణం కూడా ఏర్పడంతో పెద్ద సంఖ్యలో ఇక్కడ పోలీసులు చేరుకొని వాళ్ళందరినీ కూడా చెదరగొట్టడం జరిగింది. అయితే ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ భారీ ఎత్తున అంటే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కూడా ఇక్కడ భారీ ఎత్తున చేరుకొని బీఆర్ఎస్ వాళ్ళకు కూడా వ్యతిరేకంగా కూడా వాళ్ళు నినాదాలు చేయడం జరిగింది. మొత్తానికి అంటే కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా పోలీసులు కూడా అంటే ఈ వివాదం ఎక్కువగా జరగకుండా పోలీసులు అయితే ఎక్కడికక్కడికి కార్యకర్తలను చెదరగొట్టి ఇక్కడ సద్దుమణిగేలా చేశారు. అయితే పూర్తిగా పోలింగ్ శాతం అయితే మొత్తం ఇక్కడ కొన్ని చెదురుముద్దు సంఘటనలు జరిగాయని చెప్తున్నారు. కొన్ని పోలింగ్ బూత్ల వద్ద కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళకు వర్గీయులకు కూడా మధ్యన ఘర్షణ జరిగినట్లుగా పోలింగ్ జరుగుతున్నప్పుడు కూడా కొందరు డబ్బులు పంచారని కూడా ఆరోపణలు వచ్చాయి. కొందరిని కూడా పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటుగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఆరోపించారు. అట్లాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళ పైన ఆరోపణలు కూడా చేయడం జరిగింది. మొత్తానికి కొన్ని ఘర్షణలు జరిగినప్పటికీ కూడా మిగతా చోట్ల కూడా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని కూడా ఆర్ఓ అధికారులు చెప్తారు.